నమస్తే. ఈ నెల 21వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుండా చూడడానికి ప్రతిపక్షాలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ప్రణాళికనే వేస్తోంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే గతంలో చాలాసార్లు ఈ పార్లమెంటు సమావేశాలకు ముందు జరగడానికంటే ముందు రాహుల్ గాంధీ సీక్రెట్గా చాలా గోప్యంగా ఫారెన్ టూర్స్కి వెళ్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి కూడా ఆయన విదేశాల్లో ఉన్నారు. ఒక 2-3 దేశాల్లో పర్యటించారు. ఈ విదేశాలు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు అనేది కొంత అనుమానాల్ని రేకెత్తించేటువంటి విధంగా ఉంది. ఒకటి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, ఇంకొకటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గత దాదాపుగా 17-18 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ నిరసన చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. మరోపక్క 20వ తారీఖున నేషనల్ కాన్ఫరెన్స్ అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడం జస్ట్ ఒక రోజు ముందే ఒక పెద్ద జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు కలుపుకుంటే ఏదో జరుగుతోంది, పార్లమెంటు సమావేశాల్లో సజావుగా జరగకుండా ఏదో కుట్ర జరుగుతోందన్నటువంటి అనుమానం కలుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, అసలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం. అమర్నాథ్ గారు, ముందుగా 3 విషయాల గురించి నేను చెప్పాను. ఒకటి, దానితో ముందు రాహుల్ గాంధీ గారి విదేశీ పర్యటన గురించి మాట్లాడదాం. ఇది ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఈసారి కూడా ఆయన ఒక 3 దేశాలకు వెళ్ళినట్టుగా నేను చూశాను మీడియా రిపోర్ట్స్లో కూడాను. లండన్, జర్మనీ, ఐస్లాండ్ ఈ 3 దేశాలకు వెళ్ళినట్టుగా మనకి కథనాలు వస్తున్నాయి. సరే, వెళ్ళడం తప్ప అంటే వెళ్ళడం తప్పేం కాదు, కానీ అంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు? ప్రతిపక్ష నాయకుడు విదేశీ పర్యటనలు అంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు? అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. రాజుగారు, మాట మీకు అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. రాహుల్ గాంధీ గారు 2014 నుంచి కూడా 2014లో ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రి అయినారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు వివిధ అంటే యూకే కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, వివిధ దేశాలు పర్యటన చేశారు. సో ఆయన పర్యటన చేయడము ఎవరు తప్పుపట్టరు. ఆయన రిపోర్ట్ చేసి, అంటే ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొదట ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ లీడర్. ఆ తర్వాత ఈ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హ్యాస్ ఎ క్యాబినెట్ ర్యాంక్. సో వారు ఖచ్చితంగా 100% వారు రిపోర్ట్ చేయాలి, నేను పలానా దేశానికి వెళ్తున్నాను. రాహుల్ గాంధీ గారు స్పీకర్ కు చెప్పాలి. కొన్నిసార్లు అవసరమైతే, ఎందుకంటే మనకు కొన్ని కంట్రీస్ తో విదేశాంగ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు విదేశాంగ శాఖ మంత్రికి కూడా చెప్పాల్సిన అక్కర ఉంది. అంటే ఆ మినిస్ట్రీకి చెప్పాల్సిన అక్కర ఉంది. ఎందుకంటే ఈ దేశానికి నేను వెళ్తున్నానంటే, మనకు సపోజ్ పాకిస్తాన్ కు మనకు హాస్టైల్ రిలేషన్షిప్ ఉందనుకోండి, ఏదైనా మినిస్టర్ పాకిస్తాన్కి వెళ్తున్నారంటే ఎందుకని క్వశ్చన్ చేస్తారు కదా. సో న్యాచురల్ గా చెప్పాల్సి వస్తుంది. సో ఈ విధంగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాల్సిన అక్కర ఉండే. కానీ లాస్ట్ ఈ 12 years లో ఆయన 49 పర్యటనలు చేశారు. 49 పర్యటనలలో ఒక 20 పర్యటనలు అసలు రిపోర్ట్ చేయలే. వారు రిపోర్ట్ చేయకుండా ప్రతిసారి మీరు చూస్తే దాని పర్యటన నేను 2015 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, రాసుకున్నా. ఇన్ఫాక్ట్ ప్రతిసారి అయితే బడ్జెట్ సెషన్ లో, లేకుంటే వింటర్ సెషన్ కు ముందు, లేకుంటే మాన్సూన్ సెషన్ కు ముందు. ఆయన పర్యటనలన్నీ అయితే ఫిబ్రవరిలో ఉంటాయి, లేకుంటే జూన్ మాసంలో ఉంటాయి, జూన్ జూలైలో, లేకుంటే అక్టోబర్ నవంబర్లలో ఉంటాయి. సో మీరు చూసినట్టయితే ప్రతి పర్యటన కూడా సెషన్ కు ముందు ఉండడము, ఆ సెషన్ లో వారు వచ్చిన తర్వాత సెషన్ జరిగే సమయంలో ఆ సెషన్ ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఎట్లా కేఓస్ తయారు చేయాలి. ఓసారి వచ్చి హిండెన్బర్గ్ రిపోర్ట్ అని తీసుకొని వచ్చిండు, ఒకసారి ఇంకేదో సబ్జెక్ట్ తీసుకొని వస్తారు, ఒకసారి మణిపూర్ అల్లర్లు అని చెప్తారు. సో ప్రతిసారి మాన్సూషన్ అంటే దాదాపు లక్షల రూపాయలు విలువ చేసే, ఒక్కొక్క నిమిషానికి 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది పార్లమెంటు ప్రజాధనాన్ని. అంటే ఒక నిమిషానికి 8 లక్షలు మన ప్రజాధనాన్ని ఖర్చు చేసే ఒక సిస్టమ్ లో మీరు రోజులకు రోజులు వేస్ట్ చేస్తా అంటే ఎంతవరకు సబబు? ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారి డబ్బులో, మోడీ గారి డబ్బులో కాదు ఆయన ఖర్చు చేసేది. ప్రజాధనం అంటే మనలాంటి వాళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించిన డబ్బులు. సో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా భారత ప్రజల మధ్యలో ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కు నేషన్ వాంట్స్ టు నో అన్నట్టు భారత ప్రజలు తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు. వారు ఎక్కడికి వెళ్ళారు, గత 25 రోజులుగా ఎవరెవరిని కలిశారు, ఆ దేశాలలో ఎందుకని కలిశారు, ఆ కలిసిన యొక్క సారాంశమైంది. ఎందుకంటే ఒక పక్కన మోడీ గారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా పర్యటనలో
భారతదేశానికి చాలా అద్భుతమైన విజయాలు సాధించి ఆస్ట్రేలియాతో గత 10 సంవత్సరాలలో ఏదైతే చిక్కుముడి ఉన్నదో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా అమల్లోకి తీసుకొచ్చి అగ్రిమెంట్స్ చేసుకొని, తర్వాత న్యూజిలాండ్ తోని ట్రేడ్ అగ్రిమెంట్స్ అమల్లోకి తీసుకొచ్చి, ఇండోనేషియాకు మనం బ్రహ్మోస్ లాంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కు అగ్రిమెంట్స్ చేసుకొని ఇట్లాంటి విజయాలు తీసుకొని వస్తే, ఆన్ ది అదర్ హ్యాండ్ మరి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా ఫారిన్ ట్రిప్ కు వెళ్ళిండు అదే సమయంలో. కానీ ఆయన ఫారిన్ ట్రిప్ కు వెళ్ళి కనీసం ఎవరిని కలిసిండు, ఏం మాట్లాడాడు అని కూడా చెప్పుకోనంత నీచ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, వారి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం రాజు గారు. సో రాహుల్ గాంధీ గారు భారత ప్రజలకు, అట్లీస్ట్ కాంగ్రెస్ నాయకులకైనా ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు మీకు గమ్మత్తైన సందర్భం చెప్తాను. 2021 భారతదేశంలో కరోనా చాలా ఉధృతంగా ఉన్నది, చాలా మంది చనిపోతున్నారు, చాలా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులలో అన్ని పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ లైన్స్ అందరు నాయకులు కూడా వాళ్ళ చేతనైన సాయాన్ని సమాజానికి అందిస్తున్న రోజులలో రాహుల్ గాంధీ గారు లాపతా అయిపోయాడు. సడన్ గా ఆయన యుఎస్ఏకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో మన సమాజానికి సేవలు అందివ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మనమే అన్ని పార్టీ నాయకులు కూడా రోడ్ల మీదకి తిరుక్కుంటూ వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉంటే, ఒక లీడర్, ఇంత పెద్ద పార్టీకి లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు యుఎస్ఏ వెళ్ళిపోయారు పట్టించుకోకుండా. సో ఇవన్నీ క్వశ్చన్స్ వారికి, మన దేశానికి, మన దేశ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి, మన దేశ భక్తిని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి పనులు చేసినప్పుడు. సో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా లేకుంటే సోషల్ మీడియా మాధ్యమంగా చెప్తారా, కానీ దేశ ప్రజలకు వారు గత 25 రోజులుగా ఎటెళ్ళారు, ఎవరిని కలిసారు, ఏం మాట్లాడారు, దేశానికి అది పర్సనల్ ట్రిప్పా లేకుంటే అఫీషియల్ ట్రిప్పా, దానివల్ల దేశానికి ఏమైనా ఒరిగిందా, ఈ విషయాలపైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అక్కర ఉంది. అలాగే సార్, ఇప్పుడు ఒకటి సీక్రెట్ గా ఫారిన్ టూర్స్ కి వెళ్ళడం అనేది ఒకటి, అక్కడ ఎవరిని కలుస్తున్నారు అనేది కూడా చాలా సందేహాస్పదంగానే ఉంది. చాలా సందర్భాల్లో భారత్కి బద్ధ శత్రువు, వ్యతిరేకి అయినటువంటి జార్జ్ సోరోస్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులతో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఈయన ఏర్పాటు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలకు వాళ్ళే ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి మేనేజర్స్ కూడా వాళ్ళే ఉండడము, ఇలాంటివి చాలా సందేహాలను కలిగిస్తుంది కదా. ఇప్పుడు జార్జ్ సోరోస్ అనేటువంటి వ్యక్తి, నేను మోదీ సర్కార్ని దించేయడానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతానని చెప్పి ఒకసారి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి, చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రైట్. సో ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది, ఏం మాట్లాడుతున్నాడు అనేది బహిరంగ పరచాల్సినటువంటి అవసరం లేకపోయినా అట్లీస్ట్ తెలియాలి కదా, భారతీయ సమాజానికి తెలియాలి. కరెక్ట్ పాయింట్ చెప్పారండి. బేసిక్ గా ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన కలిసే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆయన కలిసే ఎన్జిఓలు కావచ్చు, ఆయన కలిసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా జార్జ్ సోరోస్ ఫండెడ్ వాళ్ళే ఉంటారు. ఆయన జర్మనీకి వెళ్తారు, జర్మనీలో ఒక పెద్ద ఈకో సిస్టమ్ ఉంది, యాంటీ భారత్ ఈకో సిస్టమ్. ధ్రువరాటి గారు అట్లాంటి పందికొక్కులు చాలా మంది భారతదేశానికి వ్యతిరేకంగా భావజాలాన్ని ప్రొపగేట్ చేసే, అంటే ఒక నరేటివ్ క్రియేట్ చేసే, యాంటీ మోడీ దాటిపోయినారు వాళ్ళు, యాంటీ ఇండియా అయిపోయింది మొత్తం. వాళ్ళు ఏది మాట్లాడినా బిగినింగ్ లో యాంటీ మోడీ మాట్లాడేవాళ్ళు. అది సరే, నాకు అభ్యంతరం ఉండొచ్చు, కానీ భారత ప్రజలకు పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. మీరు ఒక పార్టీగా ఇంకొక పార్టీని విమర్శించండి, తప్పులేదు, కానీ అది యాంటీ ఇండియా. ఇప్పుడు మన ఆర్మీని ప్రశ్నిస్తాడు రాహుల్ గాంధీ, మన ఆర్మీని ప్రశ్నిస్తాడు ధ్రువరాటి, మన ఆర్మీని ప్రశ్నిస్తాడు వాళ్ళకి సంబంధించిన ఈకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తాడు. మీరు ఆర్మీ యొక్క పర్ఫార్మెన్స్ ను కూడా ప్రశ్నిస్తే మన ప్లేన్లు ఎన్ని కింద పడిపోయినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతారు, వెంటనే రవీష్ కుమార్ ఒక 10 వీడియోలు చేస్తాడు, ధ్రువరాటి జర్మనీ నుంచి వీడియోలు చేస్తారు. ఇదంతా ఏంది? ఇది ఒక పెద్ద డ్రామా కాదు ఇదంతా? ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేశారు ఇప్పటి వరకు ఎన్ని ప్లేన్లు కింద పడ్డాయని? అంటే ఆర్మీ యొక్క పర్ఫార్మెన్స్, ఆర్మీ ఒక యుద్ధం చేస్తున్నది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నది, దానిలో అనేక వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆర్మీ చాలా సీక్రెట్ గా చాలా ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. సో మీరు సీక్రెట్ ఆపరేషన్ ను క్వశ్చన్ చేసి ఆర్మీకి ఏ విధంగా వ్యూహాలు మీరు ఓపెన్ చేయాలి, మీకు దమ్ముంటే అనే పద్ధతిలో మీరు ఛాలెంజ్ విసిరితే ఆర్మీ అట్లా ఓపెన్ చేయవచ్చా? ఒక మన సీక్రెట్ వ్యూహాన్ని ఆర్మీ ఓపెన్ చేయదు కదా. అట్లా అని ఆర్మీని మీరు తప్పు పట్టడం కరెక్టా? సో ఈ విధంగా భారత ఆర్మీని మీరు తప్పు పడతారు, భారత సమాజాన్ని తప్పు పడతారు, భారతదేశంలో ఏదైనా ఆవిష్కరణ జరిగిన తప్పు పడతారు. ఏమీ కోలలేదన్న సంగతి మెయింటెనెన్స్ కి ఆ కంపెనీకి రాసినటువంటి ఒక లెటర్ లో
ఎస్, ఎన్నైతే కొన్నామో అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఒకటి ఎస్, కూడా కూలిపోలేదు, తెలిసిపోయింది కదా. కరెక్ట్. సో ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడడము, తర్వాత ఇస్రో ఏదైనా గొప్ప విజయం సాధిస్తే వెంటనే ఇస్రో గురించి కామెంట్ చేయడము. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అసలు దీనికి మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందా? కంప్లీట్ గా యాంటీ భారత్, అంటే భారత వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈ రోజు ఏకమైతున్నాయి రాజు గారు. భారతదేశము సస్యశ్యామలంగా, ఆర్థికంగా పరిపుష్టిగా, భారతీయ సమాజము, భారతీయ యువత ముఖ్యంగా, ఎందుకంటే పక్క దేశాలలో జంజీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ జంజీ ఉద్యమాలు జరగడానికి కారణాలు వేరు. ఎందుకంటే అక్కడ ఉన్న కారణాలు ఏంది? అక్కడ అవకాశాలు ఉన్నా అవి ఉపయోగించుకొని ముందుకెళ్లే చేతనైన సర్కార్ లేదు. అక్కడ చాతగాని సర్కార్ ఉండడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల, అక్కడి ప్రజలనే హింస, ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చోట అక్కడ ప్రజలనే హింసకు గురి చేయడం వల్ల, నేపాల్ లాంటి చోట అక్కడ ప్రజలనే జైల్లో పెట్టడం ద్వారా అక్కడ జంజీ ఉద్యమాలు వచ్చినాయి. కానీ భారతదేశంలో అట్లా కాదు కదా. ఈ రోజు భారతదేశంలో జంజీ అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తున్నది, ఆ స్టార్టప్స్ చేస్తున్నది, విపరీతంగా స్పోర్ట్స్ లో కావచ్చు, మిగతా రంగాలలో రాణిస్తున్నది. సో మీరు ఇప్పుడు ఏదైతే జార్జ్ సోరోస్ యాంగిల్లో మీరు చూసినట్టయితే ఒక భారీ కుట్ర మాత్రం జరుగుతున్నది. భారతదేశాన్ని అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, మూడోది కులాల కోణంలో కూడా, కులాల మధ్య చిచ్చు రేపి భారతదేశంలో ఒక రకమైన అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేసి భారతదేశాన్ని మూల మూలలోంచి నాశనం చేయాలి, టుకుడే టుకుడే చేయాలని ఒక పెద్ద టుకుడే టుకుడే గ్యాంగ్ మాత్రం జార్జ్ సోరోస్ డైరెక్షన్ లో క్లియర్ గా ఇవన్నీ కూడా ఏకమై భారతదేశంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని మీడియా సంస్థలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ఇవన్నీ కూడా కలిపి ఏదో ఒకటి చేసేసి భారతదేశంలో ఒక అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేయాలి అని జార్జ్ సోరోస్ టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది. ఓకే, వాళ్ళు ఎందుకంటే ఓపెన్ గానే చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్ గానే పలు సందర్భాల్లో చెప్పారు. వాళ్ళ భారత్ ఎదగడము, భారత్ డెవలప్ కావడము సహజంగానే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ స్టాండ్ క్లియర్ గానే ఉంది. ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే జార్జ్ సోరోస్ డైరెక్షన్లో రాహుల్ గాంధీ ఆ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందా? ఇఫ్ సో, అది నిజంగా ప్రమాదకరం అంటున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తప్పకుండా అధికార పక్షం దిగిపోవాలని కోరుకుంటుంది, మేము పవర్లోకి రావాలని కోరుకుంటారు. పొలిటికల్ బ్యాటిల్ ఓకే, విత్ ఇన్ కంట్రీ మీరు ఎన్ని విమర్శలైనా చేయండి, ఏ రాజకీయాలైనా చేయండి, కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో చేతులు కలిపితే గనక అది చాలా ప్రమాదం కదా. ఎగ్జాక్ట్లీ చాలా ప్రమాదం కదా. ఇప్పుడు నిన్నగాక మొన్నే ఆర్వీఎస్ మణి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన చాలా పెద్ద బాంబు లాంటి వార్త చెప్పారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆయన ఏమన్నారంటే 26/11 అటాక్స్ అనేది ఒక ఫిక్స్డ్ మ్యాచ్, అది అంటే ఫిక్స్డ్ మ్యాచ్ అది బిట్వీన్ పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య ఫిక్స్డ్ మ్యాచ్ అని చెప్పారు. రైట్, చాలా పెద్ద ఎలిగేషన్ అది. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తో చేతులు కలపడం అనేది దేశానికి చాలా పెద్ద ప్రమాదం. రాజుగారు మీరు చూస్తే మీరు అన్ని డాట్స్ కనెక్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల పబ్బం గడుపుకోవడానికి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఎంత నీచమైన పని కూడా చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే జార్జ్ సోరోస్ ఏ నరేటివ్ మాట్లాడతాడో వీళ్ళందరూ అదే నరేటివ్ మాట్లాడతారు. ఏ రోజు కూడా యాంటీ ఇండియా ఫోర్సెస్ గురించి మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీ అనే వ్యక్తి పాకిస్తాన్ తిట్టంగా ఒకసారి ఎప్పుడైనా చూశారా? నేనైతే ఒక్కసారి కూడా నేను పాకిస్తాన్ తిట్టంగా చూడలేదు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ టోన్ సింక్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. 100% ఈయన గారు అక్కడ పోస్టర్ బాయ్ పెడితే వాళ్ళు 24 hours రన్ చేస్తారు దాన్ని. పాకిస్తాన్ లో, భారతదేశంలో కంటే ఆయన పాపులారిటీ పాకిస్తాన్ లో ఎక్కువ. ఒకవేళ పాకిస్తాన్ ప్రధానిగా ఆయన గిట్ట వెళ్ళి కంటెస్ట్ చేస్తే మేబీ గెలవచ్చేమో. ఇప్పుడు మీరు చూడండి, ఏ రోజు కూడా, ఏ ఒక్క పూట కూడా మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఆర్మీని తిడతారు, మన ఎయిర్ ఫోర్స్ తిడతారు, భారత ప్రధాని తిడతారు, కానీ పాకిస్తాన్ ఎప్పుడైనా తిట్టంగా మనం చూసామా? ఒక ప్రెస్ మీట్ కానీ, లేకుంటే మీడియాలో కానీ, లేకుంటే బహిరంగ సభలలో ఏ ఒక్క రోజు కూడా, ఒక్క పూట కూడా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ నీ సంగతి చూస్తా, నువ్వు అసలు ఎంత ధైర్యం ఉంటే భారతదేశంలో ఉండే పహల్గామ్ లో అటాక్ చేస్తావు, లేకుంటే పుల్వామాలో అటాక్ చేస్తావు అని ఒక్క ప్రెస్ మీట్ లో అయినా రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు పాకిస్తాన్ దుండగులను తిట్టంగా మీరు చూసారా? కనీసం టెర్రరిస్టులను తిట్టిండి ఆయన ఇప్పటి వరకు? టెర్రరిస్టులు మేము అంతు చూస్తాము, ఒకవేళ నరేంద్ర మోడీ గారికి వదిలిపెట్టి ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నేను మొత్తం టెర్రరిస్టుల ప్రాణాలు తీసేస్తా, వాళ్ళ స్థావరాన్ని ఖతం చేసేస్తా, టెర్రరిజాన్ని నిర్మూలిస్తా అని ఇప్పుడు నేను చెప్పిండు ఆయన మాటలు మొత్తం ఏముంటాయి? ఆయన పాకిస్తాన్ తిట్టాడు, ఆయన బంగ్లాదేశ్ తిట్టాడు, ఆయన వేరే ఎవరైతే భారత్ వ్యతిరేకత శక్తులు ఉన్నాయో వాళ్ళని ఎవరిని ఏమనరు.
ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఏమన్నాడు ఆయన. ఆయన ఎవరిని తిడతాడు? ఆర్ఎస్ఎస్ ని తిడతాడు. దేశాన్ని అత్యంతగా ప్రేమించే ఆర్ఎస్ఎస్ ని తిడతారు, దేశ భక్తులను తిడతాడు, భారత ఆర్మీని తిడతాడు. అవసరం వస్తే భారత ఆర్మీని యొక్క వాళ్ళ కెపబిలిటీస్ ను, వాళ్ళ పర్ఫార్మెన్స్ ను క్వశ్చన్ చేస్తాడు ప్రెస్ మీట్లు పెట్టి. భారత ప్రజలను కూడా వీళ్ళు చేతగాని వాళ్ళు, అందు గురించే మనం చూసాం కదా, బీహార్ డిఎన్ఏ తక్కువ, తెలంగాణ డిఎన్ఏ ఎక్కువ అనే ఒక ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనే ఒక ముఖ్యమంత్రి గారిని వెనకేసుకొని వస్తారు. సో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ముఖ్యమంత్రులు, వారి నేతలు, వాళ్ళ నాయకులు స్టార్టింగ్ ఫ్రమ్ రాహుల్ గాంధీ వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారు, హిందూ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారు, హిందువులను టెర్రరిస్టులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా కొంత హిందువుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంటే వెంటనే మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా దేవాలయాలపైన దాడి చేయాలన్నా, లేకుంటే ఏదన్నా ఆకతాయిలు తీసుకొచ్చి ఏదైనా పనులు చేసినా, లేకుంటే ముస్లిమ్స్ ఎవరైనా దుండగులు వచ్చి హిందూ దేవాలయాలపైన దాడులు చేసినా వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సపోర్ట్ గా నిలబడి వాళ్ళను వెనకేసుకొచ్చి హిందూ దేవాలయాల పైన దాడులు చేయడం కూడా తప్పు కాదు అనే పద్ధతిలో మాట్లాడడం మనం గత అనేక సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును చూస్తున్నాం. ఇక వాళ్ళ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది. అయితే ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే రాజు గారు, భారతదేశ యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులను విచ్ఛిన్నం చేసే, భారతదేశాన్ని టుకుడేగా చేసే ఒక భారీ కుట్ర జరుగుతున్నది. అది కూడా ఎక్కడ జరుగుతున్నది? అంతర్జాతీయంగా జరుగుతున్నది. ఆ అంతర్జాతీయ కుట్రలో వీళ్ళు భాగస్వాములుగా పనిచేస్తున్నారు. అది చాలా ప్రమాదం. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఈ రోజు యువత గిట్ట దీన్ని కరెక్ట్ గా రియలైజ్ చేసి అర్థం చేసుకోకుంటే రానున్న రోజులలో భారత ప్రజాస్వామ్యానికి, భారతదేశ ఉనికికే ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉన్నది రాజు గారు. ఇది చూస్తూ ఉంటే చాలా ఈజీగానో చాలా తేలికగానో కనబడుతున్నది, కానీ ఎంత పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉన్నదంటే, ఈయన కలుస్తున్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి, వాళ్ళ పేపర్లు చూడండి, వాళ్ళు ప్రకటించే పేపర్లు, వాళ్ళ దేశంలో భారతదేశ మ్యాప్. ఇప్పుడు ఈయన వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక క్లాస్ చెప్తారు. ఆ క్లాస్ లో ఆయన వెళ్ళి స్పీకర్ గా వెళ్ళి అటెండ్ చేస్తారు. అదే క్లాస్ లో భారతదేశ మ్యాప్ మీరు చూశారనుకోండి, మనకు అర్థమైపోతుంది వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సగమే ఉంటది, అరుణాచల్ ప్రదేశ్ ఉండదు వాళ్ళ మ్యాప్ లో. అటువంటి ఆర్గనైజేషన్స్ పెట్టే స్పీకర్ గా వెళ్ళి అక్కడ ఈయన ఏం మాట్లాడతాడు? భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా ఇబ్బందుల్లో ఉన్నది, యూ హ్యావ్ టు ఇంటర్వీన్. వాళ్ళని ఇంటర్వీన్ చేయమంటాడు. భారత ఇంటర్నల్ విషయంలో యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ గవర్నమెంట్ ను, అమెరికన్ గవర్నమెంట్ మీరు ఇంటర్వీన్ కాండి అని చెప్తాడు. సో అది మన దురదృష్టం ఏంటంటే అటువంటి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండడము. అయితే ఇప్పుడున్న యువత దీన్ని కరెక్ట్ గా గ్రహించకుంటే మాత్రం చాలా చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. భావి తరాలకే మనం ఒక పెద్ద ద్రోహులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడానికి ఇండి కూటమి పార్టీలు చాలా కుట్రలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. దీంట్లో భాగంగానే రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. రాబోయే పార్లమెంటు సమావేశాలు దద్దరిల్లేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.